ఇంకో ప్రధానంగా చూసుకుంటే మనం సిద్దిపేటలో బర్డ్ ఫ్లూ కలకలం. తోగుట మండలం కాన్గల్ లేయర్ ఫామ్‌లో కోళ్లకు వ్యాధి నిర్ధారణ. వారంలో 1.45 లక్షల కోళ్లను చంపి పూడ్చనున్న సిబ్బంది. నిర్వాహకులకు భువనగిరిలోను ఫామ్. అక్కడ 3 కోళ్లు మృతి. అక్కడి కోళ్లకు సోకి ఉంటుందా అని ఆరా తీస్తున్న అధికారులు. అయితే గతంలో మనం ఆంధ్రప్రదేశ్ వరకే మనం పరిమితమైంది అనుకున్న ఇప్పుడు మన తెలంగాణలోను విస్తృతంగా ఇది వ్యాపిస్తుంది. మొన్న మనం హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో మనం ఒక ఫామ్‌లో చూసాం. 17,000కు పైగా కోళ్లను అక్కడ బర్డ్ ఫ్లూ సోకిందని చెప్పేసి అక్కడ చంపి పూడ్చిపెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇంతకుముందు గతంలోనే మనకి ఏపీలో ఒక చిన్నారి కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు సిద్దిపేటలోని ఈ బర్డ్ ఫ్లూ కలకలం అయితే రేగింది. 1,45,000 కోళ్లకు ఈ బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారించిన అధికారులు వాటిని వెంటనే పూడ్చిపెట్టే ప్రక్రియ అయితే చేపడుతున్నాయి. అయితే వీళ్ళకి మళ్ళీ అటు భువనగిరిలోను ఫార్మ్స్ ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని లక్షల కోళ్ళు అయితే అక్కడ ఉన్నాయి. అయితే అక్కడ ఏమైనా వాటికి కూడా సోకిందన్న కోణంలో ప్రస్తుతం అధికారులు అయితే అక్కడ ఆరా తీస్తున్నారు. దానికి సంబంధించి టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ప్రజలు కూడా కొంచెం దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఉడికించిన చికెన్ మాత్రమే తినాలి. అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ పచ్చి మాంసం తినకుండా ఉండాల్సిన అవసరం అయితే ఉంది.